ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి నేను చేసిన వీడియోలు మేబీ ఎవ్వరు చేసి ఉండరు అనుకుంటా. అంటే ఇంకా వేటు తప్పదు అనే నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆల్రెడీ వీళ్ళు వెళ్ళేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిసిరు. పాపం ఆ రోజు మరి బెదిరించిండో, బతిమలాడిండో, కాళ్ళే పట్టుకున్నాడో, లేకపోతే కడుపులో తలకాయ పెట్టిండో, ఏం జరిగిందో తెలియదు. మొత్తానికి 10 మంది అయితే చేరిన విషయం అందరికీ తెలిసిన ముచ్చటే. దాని మీద బీఆర్ఎస్లు సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టులో ఆల్రెడీ మొత్తానికి మొట్టికాయలు మామూలుగా వేయలేదు. ఎమ్మెల్యేలకు కావచ్చు, స్పీకర్ కావచ్చు, అసెంబ్లీ కార్యదర్శికి కావచ్చు, ఖచ్చితంగా మీరు డెసిషన్ తీసుకుంటారా లేకపోతే ఏంటి 3 నెలల లోపు డెసిషన్ తీసుకోవాలని చాలా స్ట్రాంగ్గా వాళ్ళు ఒక విధంగా వార్నింగ్ ఇచ్చారు. ఏం సజెషన్ కూడా కాదు, వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏం చేయాలా? నిజంగా అంటే అబద్ధం ఆడడానికైనా కొంచెమన్నా మనకు మనస్సాక్షి ఉంటుంది. కప్పుకున్న కండవాలు దానిపైన కాంగ్రెస్ పార్టీ సింబల్ లేదు కాబట్టి, చెయ్యి గుర్తు లేదు కాబట్టి, అది లేకపోతే జాతీయ జెండాకు సంబంధించిన కండువగా మాట్లాడతారు, లేదంటే గుడి కండువగా మాట్లాడుతుంటారు. నిజంగా వీళ్ళొక్క మాట సరే, వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ పిల్లల విషయాల వరకు పోకూడదు, కానీ నిజంగా వీళ్ళకి మనస్సాక్షి ఉంటే ఏ దేవుడి మీదన్నా కానీ, లేదంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద ఎవరి మీదన్నా ప్రమాణం చేసి చెప్పగలుగుతారా మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అనేసి? కాంగ్రెస్ పార్టీలో చేరి పచ్చి అబద్ధాలు ఆడుతున్న నేపథ్యంలో ఇలా ఎవరు ఈయన మాట్లాడిన ఎమ్మెల్యే చూడండి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు. వచ్చిన రోజుకెళ్ళి కూడా నేను ఏ విధంగా కూడా ఎప్పుడు కూడా నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పలేదు. నేను ఎక్కడైనా పోయినా, ఎక్కడైనా గాంధీ భవన్లో ఇవ్వలేదు, ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాంలో ఏం చెప్తున్నాడు? నేను ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పలేదు, నేను ఎక్కడ గాంధీ భవన్లో కోలేదు అని చెప్తున్నాడు కదా. కరెక్టే. మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిండ్రు కదా, మరి బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ భవన్కి పోతున్నారా? పోని అసెంబ్లీ సమావేశాలప్పుడు బీఆర్ఎస్ సభ్యుల వెనకాలే కూర్చుంటున్నారా? లేదు. బీఆర్ఎస్ అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారా? పోని దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు ఇట్లా కండువాలు కప్పుకొని ఏం చేస్తున్నారంటే దీన్ని అంటే ఎంత ఘోరమైన అబద్ధం అంటే చూసిన వాళ్ళందరికీ కూడా తెలుసు, కానీ అంటే ఏమనుకుంటారో చూస్తున్న సమాజం అనేది కూడా మర్చిపోయి ఇవాళ ఇంత స్పష్టంగా కండువా కప్పుకొని మంచిగా ఫోటోలకి ఫోజులు ఇచ్చి అవి కాస్త వీళ్ళు పలానా ఎమ్మెల్యే వచ్చిండు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కండువా కప్పుకొని పార్టీలో జాయిన్ అయ్యిండన్న వార్తని కూడా ఖండిస్తూ ఇవాళ మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని మాట్లాడుతున్నారు. సమస్య తీర్చే బాబులో ఒక్కొక్క స్టైల్గా బిహేవ్ చేస్తారు. నేను ఈరోజు గతంలో ఉన్న నాయకులు ఈరోజు అధికారంలో ఉన్న నాయకుల దగ్గరికి పోయి కలవడం జరిగింది. నాకు ఇక్కడ ఉన్న సమస్యలని తీర్చాలనే ఉద్దేశంతో కలిసిన తప్ప నేను పార్టీని చేరినా అనేది మీరు సృష్టిస్తున్నారు. పార్టీలో చేరినరు అనేసి మీరు సృష్టిస్తున్నారు అని మాట్లాడుతూ నిజంగా ఒకసారి చెప్పండి, మీరు కామెంట్లో చెప్పండి, వీళ్ళు బీఆర్ఎస్ అకౌంట్లో ఉన్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో ఉన్నారా? ఇంకొక పాయింట్, నిజంగానే బీఆర్ఎస్ పార్టీలో ఉంటే బీఆర్ఎస్ పార్టీలోకి పంపించా 10 మంది ఎమ్మెల్యేల పైన వీళ్ళపైన అనర్హత వేటు వెయ్యండి అనేసి మొత్తం ఆల్మోస్ట్ ఒక 500 పేజీల నివేదికను సమర్పించి మొత్తం ఆల్ ప్రూఫ్స్తో సహా సబ్మిట్ చేయడం జరిగింది. దానిపైన సుప్రీంకోర్టు కూడా సీరియస్గా తీసుకుంటున్న నేపథ్యం. ఎందుకంటే వీళ్ళు ఏమనుకున్నారంటే ఏమని ఉంటాడు ఆ రోజు రేవంత్ ఏమవుతుందిలే, ఏం కాదు, అప్పుడు బీఆర్ఎస్లు కూడా అట్లనే చేసిరు కదా, ఇప్పుడు మేము చేసినాం కదా ఏమైంది అనుకున్నారు. కానీ ఇక్కడ లాజిక్ ఒకటి మిస్ అయ్యారు. ఏం లాజిక్ మిస్ అయినరు? అది రాజ్యాంగంలో ఉన్న క్లాస్ ప్రకారము 2/3 మెజార్టీని దీన్ని తీసుకొచ్చి కలుపుకున్నారు కాబట్టి అది చెల్లుబాటైంది. కానీ ఈరోజు ఆ విధంగా చేయలే కదా. 10 మంది తర్వాత ఏమనుకున్నాడు, ఈయన మొత్తం వస్తారు అనుకున్నాడు. అసలు నాకు అంతా ఖాళీ అయిపోతుంది, ఒక గేట్ తెస్తే ఇంతమంది వచ్చారు, ఇంక ఈ 2 గేట్లు తెలిస్తే అసలు ఉప్పెనలాగా వచ్చేస్తారు అనుకున్నారు. కానీ ఇక్కడ ఏమైంది, డామిట్ కత్త అడ్డం తిరిగింది. రేవంత్ రెడ్డి ఏం చేసినా అదే జరుగుతుంది అనుకోండి ఆబ్వియస్లీగా. సో ఇప్పుడు ఏంది పరిస్థితి? ఇంకేం లేదు, ఇప్పుడు అనర్హత వేటు పడుతుంది. ఈ నేపథ్యంలో ఏం చేయాలి, మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పిండు. అయితే ఇవాళ ఏమైందిగా, గద్వాలకు పోయిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక షాక్ ఇచ్చిండు. నిజంగా చెప్పాలంటే అందరు ఎమ్మెల్యేలకు కూడా షాక్ ఇచ్చినట్టే, ముఖ్యంగా ఈయన పేరు పెట్టి కూడా ప్రస్తావించింది కాబట్టి అది కూడా చూద్దాం ఒకసారి. పిసిసి ప్రెసిడెంట్ ఆయన ఒక కర్రలో కూర్చుంటే మంచిది. నేను పిసిసి ప్రెసిడెంట్ చెప్తున్నాడు కృష్ణమోహన్ రెడ్డి మా పార్టీలో ఉన్నాడని, మరి ఈయన నేను కాదంటున్నాడు. అదే స్వయంగా ఏం చెప్తున్నాడు, కండువా వేసుకున్నాను, నేను కండువా వేసుకున్నాను కాంగ్రెస్ కండువా, కానీ నాకు సిగ్గు లేకుండా నేను బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్తున్నాడా? మరి బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఎందుకు రావడం లేదు? బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ శాసనసభ పక్షంతో ఎందుకు కూర్చోవడం లేదు? బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ ప్రోగ్రాంలలో ఎందుకు పాల్గొనడం లేదు? ప్రజలను పిచ్చి వాళ్ళు అనుకొని, ప్రజలను వెర్రి వాళ్ళు అనుకొని, ఓటేసిన ప్రజల్ని వాళ్ళ విఘ్నతను అగౌరవపరచడం కాకపోతే ఇది ఏంటిది? ఇంకోటి
ఎక్కడ చూసినా ఇవాళ మంత్రుల ప్రోగ్రాంలో నిన్న బూతులు తిడుతుంటే జూపల్లి కృష్ణారావు గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు టీఆర్ఎస్ ని కేసీఆర్ గారిని బూతులు తిడుతుంటే సో ఇక్కడ మాట్లాడుతున్నారు స్వయంగా వాళ్ళ పీసీసీ చీఫే చెప్పిండు, అవును మా కార్యక్రమాలు నచ్చి మా అభివృద్ధి పనులు చెప్పి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యండి. అంతేకాదు ఇంకా బాగా వీళ్ళని అడ్డంగా ఇరికిచ్చింది నిండు అసెంబ్లీలో. ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఇరికిచ్చిండు, ఆల్రెడీ వాళ్ళ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇరికిచ్చిండు. ఎస్ అయితేంది ఉన్నారు, మా పార్టీలోనే ఉన్నారు, వస్తే బై ఎలక్షన్స్ వస్తే ఎదుర్కొంటాం, బరాబరు 10 సీట్లు గెలుస్తామని చెప్పారు. అయితే ఇక్కడ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కదా రేపటి నుంచి ఒక్కొక్కరు నేను చెప్పినా కదా వాళ్ళు ఒక ఇంటర్నల్ సర్వే చేయించుకున్నారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలకు రేపు తప్పదు, బై ఎలక్షన్స్ 80% తప్ప ఈ 10 మంది ఎమ్మెల్యేలలో ఒక్కరన్నా గెలుస్తారా, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు అనేసి రాహుల్ గాంధీ ఇటు మీనాక్షిని పెట్టేసి ఒక సర్వే చేయించిండు. ఈ సర్వేలో భాగంగా ఏమవుతుందంటే డిపాజిట్లు రాని పరిస్థితి అట, గెలువుడు పక్కన పెట్టు, డిపాజిట్లు రాని పరిస్థితి, అసలు కనీసము ఓటు అడగడానికి కూడా పోయే పరిస్థితి లేదనేది ఇక్కడ చర్చ. ఈ నేపథ్యంలో ఏం జరిగిందనంటే ఇది కాస్త వీళ్ళకి తెలిసింది, మరి ఎట్లా రేపు మా పరిస్థితి ఏంది, మా రాజకీయ భవిష్యత్తు ఏంది. సో ఇది ఇప్పుడున్న భయం అంతా కూడా. పోనీ ఏం కాదులే బై ఎలక్షన్స్ వస్తే ఏమైంది, అధికార పార్టీ కదా బరాబర్ గెలుస్తామో అనే ఒక నమ్మకం ఉంటుంది, తిమ్మిని బమ్మించేసైనా కూడా గెలిపిస్తారు, మాకేం భయం లేదనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైంది, ఆ సర్వే వీళ్ళకి వణుకు పుట్టిస్తుందట. ఇవాళ ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు, ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా గుర్రం అంటున్నారట, ఇది సిట్టింగ్ ఎమ్మెల్యేలు గుర్రం అంటారు, అక్కడ కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు కూడా గుర్రం అంటున్నారు. ఏంటి ఇప్పుడు పరిస్థితి మరి అంటే ఆ ఈక్వేషన్స్ చూస్తుంటే వాళ్ళకి భయం అవుతుందంట. మరి ఏం చేయాలి ఇప్పుడు, ఇంక ఇప్పుడు ఇజ్జత్ తప్పైనా సరే మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం అనేది ఒక అబద్ధం ఆడి రేపు స్పీకర్ కూడా అదే చెప్తారు, మేం పార్టీ మారలేదంటే నిజంగా స్పీకర్ కూడా ఆయనకుండే పవర్స్ ఆయనకుండే రైట్స్ ఆయనకుంటే కానీ అది ఆయనకు కూడా తెలియదని ఏం కాదు. ఎవరు ఎక్కడున్నారు ఈ 10 మంది ఎమ్మెల్యేలని ఏం స్పీకర్ తెలియకుండా కాదు, లేకపోతే అసెంబ్లీ కార్యదర్శికి తెలియదని కాదు. సో ఏం చేస్తారు, రేపు ఎంతమంది చెప్పగలుగుతారు మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని. మీరు బీఆర్ఎస్లోనే 10 మంది ఉన్నామని చెప్పే ధైర్యం ఇప్పుడు 10 మందికి ఉందా? ఓకే, ఇప్పుడు కొంతమంది చెప్తారు ఆయన నమ్మడు. ఇప్పుడు సపోజు దానం నాగేందర్ ఉన్నాడు, దానం నాగేందర్ నేను బీఆర్ఎస్లోనే ఉన్నానంటే సేమ్ ఇదే ఆన్సర్ని సేమ్ ఈయన సుప్రీంకోర్టుకు చెప్పగలుగుతాడా? ఎందుకంటే అలా ఆయన ఆల్రెడీ కాంగ్రెస్ బీ ఫామ్ మీద పోటీ చేసిండు పార్లమెంట్కి. దాని తర్వాత కడియం సంగతి తెలిసే వాళ్ళ కూతురికి సీట్ ఇప్పించి ఆయన ఎట్లా పోచారం మీద పదవి తీసుకున్నాడు. దాని తర్వాత మిగతా వాళ్ళు ఈ ఫోటోలు కాదు, సరే ఫోటోల్లో ఒకవేళ నమ్మకపోయినా కూడా వీళ్ళ లీడర్లే మాట్లాడారు కదా, మా దాంట్లోకి 10 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, నేను ఒక గేట్ తీస్తేనే 10 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఇంకో గేట్ తీస్తే మొత్తం వస్తారని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలే ఉన్నాయి కదా. ఈ నేపథ్యంలో ఎట్లా తప్పించుకుంటారు? ఇప్పుడు నిజంగానే చెప్పాలంటే ఒక విధంగా ఎస్ మేము చేరినాము, మా పైన అనర్హత వేటు పడితే ఎస్ మేము బరాబరు పోటీ చేస్తాము గెలుస్తామని చెప్పొచ్చు కదా. కానీ ఎవరికి ఈరోజు చెప్పే దమ్ము ధైర్యం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తారు కదా, యూరియా కోసం అయితే కొట్టుకు సచ్చే పరిస్థితి వచ్చింది. నిన్న మొన్నటిదాకా లైన్లే కాదు, ఇప్పుడు చెప్పులు పెట్టి జుట్లు బిక్కున్న ఆడోళ్ళే, ఆడోళ్ళని కోటీశ్వర్లు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇలా ఆడోళ్ళే ఇలా జుట్లు పట్టుకొని చెప్పులతో కొట్టుకున్న పరిస్థితి యూరియా కోసం. ఇలాంటి నేపథ్యంలో ఇవాళ కనీసం లోకల్ బాడీ ఎలక్షన్ల కోనికనే వీళ్ళకు సత్తా లేదు. అలాంటిది ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తే దీన్ని ఎదుర్కొనే దమ్ముందా? ఒకవేళ ఉంటే రేవంత్ రెడ్డి మరి ఎందుకు ఇవ్వట్లేడు ఆ భరోసా వీళ్ళకి? ఎస్ మీరు నిజంగా చెప్పాలంటే ఇవాళ ఈ ఎమ్మెల్యేలంతా కలిసి రేవంత్ రెడ్డి ఇజ్జత్ కూడా తీసినట్టే. ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక మంచి పౌరున అసలు రేవంత్ రెడ్డి వీరుడు ధూరుడు శూరుడు అని చెప్తారు, కానీ ఇలా ఈ 10 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పరువు తీసినట్టే కదా. మేము ఇంకా ఆయనేమో నేను ఒక గేట్ తీస్తేనే 10 మంది ఎమ్మెల్యేలు వచ్చిరని అన్నాడు. ఎన్నిసార్లు అన్నాడు ఈ మాటని? అలాంటిది మరి ఇప్పుడు మేము పోలేదు అని అంటున్నారు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీసినట్టే కదా. రేవంత్ రెడ్డి మాటకి వీళ్ళు ఎక్కడ విలువ ఇచ్చినట్టు? ఎస్ మమ్మల్ని రేవంత్ రెడ్డి రమ్మంటే వచ్చినాము, మేము మా నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే వచ్చినామని చెప్తే ఏమవుతుంది? అటు ఇప్పుడు ఆయన చెప్పుడు అందరూ కూడా ఎట్లా అయ్యారంటే ఇప్పుడు తేలుకుంటే దొంగలాగా అయిపోయారు. కానీ బరాబర్ ఏందని చెప్పాలంటే ఒకవైపు ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుండ బదులు కూడా చెప్పేసినాడు, నువ్వు నాయన మా దాంట్లో లేవు, మా దాంట్లో ఉంటే ఎందుకు మా వెనకాల వచ్చి కూర్చోవు, మా కార్యక్రమాలు ఎందుకు పాల్గొనవు, మరి బీఆర్ఎస్ భవన్కి ఎందుకు వస్తలేవు, ఆ మంత్రులకు ఇందులో పొల్లుగా బీఆర్ఎస్లో తిడుతుంటే నువ్వు ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నావు అని ఇవన్నీ కూడా ఆయన వల్ల వేసుకుంటూ పోయింది కదా మాటలు. మంచి సురకలు దాకిచ్చిండు కదా, సిగ్గుండి ఇట్లనే మాట్లాడతారా అని మాట్లాడిండు.
ఇప్పుడు ఇజ్జత్ తీసి పెట్టాడు. ఇక్కడ వీళ్ళు ఏం చేసి ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు భయంతోటో భక్తితోటో అన్నా కూడా రేవంత్ రెడ్డి అవును మేము చేరినామని చెప్తలేడు. రేవంత్ రెడ్డి ఇజ్జత్ ఆశ తీసి బజార్లో పెట్టారు. అని మేము జాయిన్ కాలేదు, మేము ఉన్నామని చెప్తారు. అలా ఇంతకన్నా ఇంక ఇజ్జత్ ఏమైనా ఉంటుందా? నిలువున ఇజ్జత్ తీసి పాతరేసిరు రేవంత్ రెడ్డిని అయితే. ఎవరు? ఈ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు.